चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। అందరికీ నమస్కారం। ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఆదోని పట్టణ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉదయం 5:30 నుంచే మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కడ బంద్లో పాల్గొనడం జరిగింది। దాని తర్వాత ఊర్లో ర్యాలీగా ఏర్పాటు చేసుకొని ఊరంతా తిరిగి ఇక్కడ మంగళాంజనేయ స్వామి గుడిలో ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది। మొత్తం జేఏసీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ కుల సంఘ పెద్దలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ వచ్చి ఇక్కడ టిఫిన్ చేసుకొని ఇప్పటి నుంచి ఆదోని ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లా కావాలనే ఆకాంక్షని నెరవేర్చడానికి ఇంతవరకు బంద్ జయప్రదం చేశారు। ఇప్పటి నుంచి కానీ మధ్యాహ్నం వరకు తిరిగితే బంద్ జయప్రదం అవుతుంది। ఈ బంద్ జయప్రదమైందనే వార్తని ఇక్కడి నుంచి అమరావతి నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు కార్యకర్తల మీద మరియు ఇతర జేఏసీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఇతర కుల సంఘాల నాయకులు కార్యకర్తలకు కానీ బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బంద్కు సహకరించిన పట్టణ ప్రజలందరికీ మరియు పోలీస్ అధికారులకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆదోని జిల్లా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదం। ఆదోని పశ్చిమ ప్రాంతం 5 నియోజకవర్గాల ఏకధాటిగా మరి ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే ఈ పశ్చిమ ప్రాంతం ఉన్నటువంటి 5 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి। నీరు నిధులు మరి అలాగే ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు కూడా ఆదోనికి వస్తాయి। ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి మరి ఉపాధి కలుగుతారని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఆ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి ప్రభుత్వం మరి ఈ రోజు కూడా దిగి రాకుండా మరి ప్రభుత్వ దృష్టికి మరి దానికి సంబంధించినటువంటి ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు కూడా సీఎం గౌరవనీయుల చంద్రబాబు గారి దృష్టికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది। మరి గౌరవనీయుల చంద్రబాబు గారికి కూడా ఆదోని జేఏసీగా మేము ఒకటే కోరుతున్నాం, సార్ మా ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు అధికంగా ఉన్నారు। ఇది కర్ణాటకకు బార్డరు। మరి ఆదోని నుండి కర్నూలుకు వెళ్ళాలంటే దాదాపు మారుమూల గ్రామాల నుండి వెళ్ళాలంటే కూడా 100-150 కిలోమీటర్ల దూరం అవుతుంది। ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగి లేదా ఏదైనా అనారోగ్యానికి అయ్యి ఏదైనా డెలివరీ కేసులు ఏదైనా తీసుకోవాలన్నా మరి మేము కర్నూలుకు వెళ్ళాలంటే మార్గ మధ్యలోనే మరణిస్తున్నారు। కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఆదోని జిల్లాగా ప్రకటిస్తే మరి మా భావి తరాల భవిష్యత్తు బాగుపడుతుంది। మరి మాకు నీరు నిధులు అన్నీ కూడా సమకూరుతాయి। జిల్లాగా ఏర్పడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కూడా వచ్చి ఆదోని అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా అర్హత కల భౌగోళికంగా కానీ మరి జనాభాగా కానీ ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కానీ మరి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ పత్తి ఎక్స్పోర్ట్ అవుతుంది, రైల్వే మార్గం ఉంది। మరి ఇక్కడ కన్యాకుమారి నుండి బొంబాయి వరకు కూడా రైల్వే మార్గాలు ఉన్నాయి। దాదాపు రోజుకి 40-50 ట్రైన్లు ప్రయాణం జరుగుతూ ఉన్నాయి। కాబట్టి ఖచ్చితంగా ఆదోని 5 నియోజకవర్గ ప్రజానికాన అభిష్టను మీరు పరిధిలోకి తీసుకుని జిల్లాను ప్రకటిస్తారని చెప్పి ఈరోజు ఆదోని బంద్ను కూడా పిలుపునివ్వడం జరిగింది। పోలీసు వారు కూడా మరి మా ఉద్యమానికి సహకరించి మరి వాళ్ళ వంతు కూడా, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగరీత్యా ప్రభుత్వ పరిధిలో ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి ఈ ఉద్యమానికి వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పి ఇప్పటి వరకు శాంతియుతంగా చూశారు ఉద్యమాన్ని। మళ్ళీ ఇట్లనే నిర్లక్ష్యం చేసే భవిష్యత్తులో మరి ఏం జరుగుతుందో అది జేఏసీగా చెప్పలేము, కానీ ఖచ్చితంగా మా జిల్లాను మాకు ప్రకటించాలి। మా ప్రజల అభిష్టిని మీరు పరిధిలోకి తీసుకుని మా భావితరాల భవిష్యత్తుకి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము। నా పేరు టి వీరేష్, జేఏసీ సభ్యుడిని। జేఏసీ పిలుపు మేరకు 10వ తారీఖు ఆదోని బంద్ చాలా ప్రశాంతంగా జరిగింది। ఈ బంద్కి సహకరించిన అన్ని మతస్థులకు, అన్ని వ్యాపార సంఘాలకు, అన్ని కార్మిక సంఘాలకు, రైతులకు అందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా। ముఖ్యంగా ఆదోని ప్రజల్లో ఒక బాధ ఉంది జిల్లా కావాలని చెప్పి।
ఆ జిల్లాని సాధించే కోసం 26 రోజుల నుంచి రోజు అన్ని మతస్థుల వాళ్ళు వచ్చి నిరాదీక్షకు సంఘీభావం తెలిపారు. అలాగే అడ్వకేట్స్ కూడా సంఘీభావం తెలిపారు. ఓటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలిపారు. అన్ని మతస్థులు కూడా తెలిపారు. కనుక ఆదోని జిల్లాకు వెంటనే చంద్రబాబు గారు ప్రకటించాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ప్రజలు పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలు సౌకర్యం కోసం ఆదోనిని జిల్లా ప్రకటించారు. ఎందుకు ప్రకటించాలంటే ఒకప్పుడు మద్రాసు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆదోనికి అప్పుడు కూడా అభివృద్ధి కాలే. దాని తర్వాత కర్నూలు జిల్లా రాజధాని అయినప్పుడు కూడా ఆదోని అభివృద్ధి కాలే. దాని తర్వాత హైదరాబాదు రాజధాని అయినప్పుడు కూడా ఆదోని అభివృద్ధి కాలే. తర్వాత అమరావతి రాజధాని అయినప్పుడు కూడా ఆదోని విషయము చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ప్రజల కోసము పరిపాలన చేస్తున్నారు. ప్రజలు కూడా మంచి తీర్పు ఇచ్చారు ఎన్డీఏకి. మరి చంద్రబాబు కూడా మంచి విజన్ గల వ్యక్తి, ఆయన అనుభవమైన చాలా వ్యక్తి. ఆయన చాలా సంతోషము. ఇన్ఛార్జ్ మినిస్టర్కు అన్ని ఎమ్మెల్యేని పిలిపించి అభిప్రాయం తీసుకోవడం చెప్పారు. కనుక నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, అభిప్రాయాలు తీసుకోవడము తర్వాత వెంటనే మీరు జిల్లా ప్రకటించాలి. ఒకవేళ మీరు ప్రకటించేదానికి జాప్యం జరిగితే మేము నిరసన కార్యక్రమము ఇదే రకంగా చేపడతాము. రాబోయే రోజుల్లో మొత్తం డివిజన్ అంతా బంద్ కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని. కాలేజ్ నుంచి వచ్చాను. సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను. మా డిమాండ్ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆదోని మండలం కాకుండా జిల్లాగా ఏర్పాటు చేయాలని మా యొక్క ఉద్దేశం, మా యొక్క డిమాండ్. ముఖ్యంగా ఏంటంటే మేము చదువుతున్న విద్యార్థులం కాబట్టి మాకు నిర్మించుచున్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది ప్రైవేటీకరణ కాకుండా మేము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి చదువుకునే అవకాశం కాకుండా మా సొంత ఊర్లోనే చదువుకునే అవకాశాలు మాకు దయచేయాలని, అన్ని విషయమై ఆదోని జిల్లాగా ప్రకటించాలని, మరియు ఆదోని జిల్లా చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు నీరు అందించే విషయంలో కానీ, రైతులకు దిగుబడులు కానీ, వెనుకబడి ఉన్న ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏదైతే ఉందో వెనుకబడి ఉన్నాము అది కాకుండా ఇంకా డెవలప్మెంట్గా పొందాలని. అంతేకాదు హాస్పిటల్ విధంగా ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉంటున్నారో, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటారో వారు ప్రతి ఒక్కరిని ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ ఏజెన్సీస్ లేవు కాబట్టి వాళ్ళని కర్నూలుకి రెఫర్ చేస్తూ ఉంటారు. ఆ మార్గానికి చేరుకునే లోపే మధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రాణాలని కాపాడాలంటే మనము ఆదోని జిల్లాగా చేసుకోవాలి. కాబట్టి మా యొక్క ఉద్దేశము, మా యొక్క డిమాండ్ ఆదోని జిల్లాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జిల్లాగా చేయకపోతే మరింతగా పెద్ద ఎత్తున తండోపతండాలుగా మరింతగా వచ్చి జిల్లా ఎంతవరకు పోరాడతామని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. నా పేరు సుజాత. విద్యార్థులైతేనేమి అలాగే విద్యార్థుల పాఠశాలలు వీళ్ళందరూ సంపూర్ణ బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ బంద్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని. ఆదోని జిల్లా అయితే ఏంటయ్యా మీకు ఉపయోగాలంటే, ఆదోని జిల్లా అయితే ఇండస్ట్రీలు అయితేనేమి, అలాగే కళాశాలలు అయితేనేమి, అలాగే యూనివర్సిటీలు అయితేనేమి, అలాగే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కంపెనీలు వీటన్నిటి కూడా ఆదోనికి వస్తాయి. కాబట్టి ఆదోని జిల్లా కావాలని కోరుతున్నాం. అలాగే ఆదోని జిల్లా కావడం వల్ల గర్భిణీ మహిళలు ఇక్కడి నుంచి రెఫర్ టు కర్నూలు అనే విధంగా కర్నూలుకి పంపించే పరిస్థితి ఉంది. వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుండా ప్రెగ్నెంట్ మహిళలు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళే మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి మనం చూస్తున్నాము. దయచేసి వీటన్నిటి ఆగిపోవాలంటే ఖచ్చితంగా మనం జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలి. దాదాపుగా చాలా మంది యాక్సిడెంట్ చావులు అయితేనేమి, అలాగే వివిధ రకాలైన చావులు అయితేనేమి వీటన్నిటిని ఎదుర్కొంటున్నాం. కాబట్టి వీటన్నిటికీ ఆపాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాల్సిందే. ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఎవరైనా కానీ విద్యార్థి సంఘాల వాళ్ళైతేనేమి, వివిధ పార్టీలు, వివిధ నాయకులందరూ ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఖచ్చితంగా ముక్తకంఠంగా ఆదోని జిల్లా ఏర్పాటు చేసేంత వరకు ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకుండా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దించే విధంగా పోరాటాలు ఉధృతం చేసి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు ఏ పోరాటానికైనా బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ గా ముందుండి పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యావత్ ప్రజానికానికి అలాగే మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు రమేష్, BDSF స్టేట్ కన్వీనర్. ఆదోని జిల్లా సాధిద్దాం, సాధించి 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 తీరుదాం, సాధించి 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 తీరుదాం, సాధించి 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 తీరుదాం, సాధనని సాధిద్దాం, ఆదోని జిల్లా సాధిద్దాం, ప్రకటించాలి ప్రకటించాలి. खाने पानी को नहीं है, परमिशन नहीं. बीच में हो. We want justice. We want justice. We want justice. ఆదోని జిల్లా సాధిద్దాం, ఆదోని జిల్లా సాధిద్దాం, ఆదోని జిల్లా సాధిద్దాం, ఆదోని జిల్లా సాధిద్దాం. Justice. 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 ఆదోని జిల్లా సాధిద్దాం. సహకరించాలి జిల్లా కోసం పోలీసులు, సహకరించాలి జిల్లా కోసం
జిల్లా కావాల్సింది చలో ఏమో తెలియదు ఎదురుందిరా చలో 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 పరశురామ్ ఒక 2 నిమిషాలు ఆగుదామా చలో 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 चलो 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 slow slow चलो 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 ఇంకా స్లో పోరాడి 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 తీరుతాం విద్యా వైద్యం రావాలంటే ఉద్యోగాలు రావాలంటే రోడ్లు పెద్దది కావాలంటే రైతన్న బతుకు మారాలంటే మెరుగైన వైద్యం కావాలంటే మెరుగైన ఉపాధి కావాలంటే మెరుగైన విద్య కావాలంటే మెరుగైన ఉపాధి కావాలంటే పోరాడి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం పోరాడి ఆరోగ్య జిల్లా కావాలని వ్యక్తి బలంతో మనందరం కృషి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ దిగివచ్చి ఆదాయం ఇచ్చేంత వరకు నిద్రలేని హెచ్చరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మనము ఆరోగ్య జిల్లా సాధిస్తాము. ఖచ్చితంగా
నశించాలి